సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోంమంత్రి గారి అధ్యక్షతన కొండ బద్దలుగొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో కనీస పక్షాన్ని 3-4 సార్లు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు. ఇది మర్చిపోబాకండి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి, అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి 0 నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాల. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. ఈ అంశాలతో పాటు కూడా మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే 7,200 కోట్ల రూపాయలు ఉంది. మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు. ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే, భద్రాచలం దగ్గర సంబంధించి ఒక 5 గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నిటికి కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ కాలువకి నిమిత్తము, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం ఉన్నారు కాబట్టి ఇంకా మేమందరం కూడా సమన్వయం పాటించామనే అంశాన్ని కూడా ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్ అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతనంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి, నేను కాదని చెప్పను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తూ ఉంటే ఈయన ఆంధ్రాకి దోషి పెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని ఇవాళ లేవనెత్తుతూ ఉన్నాం. ఇది ప్రధానమైన అంశము. సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంటు వేదికగా నేను మాట్లాడాను. ఎందుచేతనంటే
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి కేవలము 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే విభజనకి సంబంధించి ఆస్తుల గురించి చెయ్యొచ్చు, అయినప్పటికీ కూడా దీన్ని ఇంకొక 10 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక చట్ట రూపేణ ఒక అంశము మన ముందర ఉంటుంది. సో పార్లమెంట్లో కూడా నాకు తెలిసి మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు కూడా దీని గురించి ఎవరో కూడా మాట్లాడలా. నేను గతంలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉంది. హైదరాబాద్ యాజ్ అన్ కామన్ క్యాపిటల్గా దీన్ని ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను పార్లమెంట్ వేదికగా మాట్లాడాను. మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న నిజంగా ఏ రకంగా అయితే గౌరవప్రదంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారో, నిన్న ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత క్లారిటీ వచ్చి ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఏ రకమైన వార్తలు మీడియాల్లోనూ ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నాయో దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుచేతనంటే ఖచ్చితంగా భద్రాచలం చుట్టూరు ఉన్న 5 గ్రామాలని అడిగారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన అదేవిధంగా ప్రధానమైనది పోర్ట్స్ గురించి, ఆ పోర్టుల్లో భాగంగా మాకు కూడా వాటా కావాలి అని అడిగిన సందర్భం గురించి దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి. మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వార్తలు వచ్చినాయి. అవి జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ దీనిపైన ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరము మరి 2 ప్రభుత్వాలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. విభజన హామీల గురించి చర్చ తక్కువ, రవాణా గురించి లేకపోతే ఆ డ్రగ్స్ అంశాలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయన్నాయో వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశారని తెలిసింది. అంటే సుమారుగా 1:45 నిమిషాల పాటు చర్చలు జరిగిన దాంట్లో ప్రధానంగా మాట్లాడాల్సిన అంశాలు ఏంటండి? షెడ్యూల్ 9కి సంబంధించి, షెడ్యూల్ 10కి సంబంధించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచి ఉన్నారో ఈ ఆస్తుల గురించి మరి రావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా విద్యుత్ బకాయిలు కూడా ఎన్ని సంవత్సరాలని మనం ఆగాలనండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అన్యాయం జరిగింది, మరి వచ్చిన దాన్ని ఆ డబ్బుల్ని ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాడడానికి ఉపయోగపడుతుంది కదా. మరి అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్, మరి ఇవన్నీ కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర పెద్దల యొక్క మధ్యవర్తిత్వంతోనే ఈ మీటింగ్ జరిగి ఉంటే ఇంకా సానుకూలంగా అంశాలు బయటకు వచ్చేవి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక కొలిక్కి తీసుకుని వచ్చిన అంశాలని దాన్ని ముందుకు తీసుకెళ్తారు, అంతేగాని దీన్ని స్క్రాప్ చేసి మళ్ళీ మేము 0 నుంచి స్టార్ట్ చేస్తామని అంటే కరెక్ట్ పద్ధతి కాదు. ఒక అంశం అండి శాండ్. మరి ఇప్పుడు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్న శాండ్ అంతా కూడా గుట్టలు కింద పేర్చి ఉన్నాయి. ఆ శాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అంటే ఈ ఫ్రీ ఇసుక అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఈ ఫ్రీ ఇసుక. ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను. రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి మొత్తం అక్కడ ఉన్న ఇసుక గుట్టలన్నీ ఎన్ని కోట్లకు అమ్ముకున్నావు బాబు? నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసావు కదా, ప్రజలు దేవుళ్ళు అన్నావు కదా, ఎన్ని కోట్లకు అమ్ముకున్నావు? ఇదేనా నువ్వు రాజ్యాంగానికి ఇచ్చిన విలువ? ఎవరైనా పోనీ మీడియా మిత్రులు మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీరు ఏదైనా ఒక లారీ పంపించండి, శాండ్ ఫ్రీగా వేస్తారేమో. పైకి మాటలు కౌర్లు ఎన్నైనా చెప్పచ్చు, అన్ని కౌర్లు చెప్పిన వ్యక్తి ఏం చేశాడండి? ఇన్ని మాటలు చెప్తున్నాడు,
ఎంత పెద్దోడైనా ఎంత ఇదైనా అని మరి కౌరులు చెప్తా ఉన్నారు. ఏంటి ఇది? దీనికి అర్థం ఏంటి? మీరు నిజంగా ఇల్లు కట్టుకుంటే మీరు ఒక లారీ పంపిస్తే ఫ్రీగా వేస్తారా?